ప్రోమో చూసే ఉంటారు కదా! అస్సలు సూపర్ అంటే సూపర్. కళ్యాణ్ అద్భుతం. నాకైతే ఈ రోజు నచ్చిండు కళ్యాణ్ ఇన్ని రోజుల నుంచి. కళ్యాణ్ ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని తనుజ గురించి తెలుసుకుండా అనిపించింది. ఇక ఈ కన్నింగ్ తనుజ ఎలా చేస్తదంటే బిహేవియర్, ఈమె రేషన్ మేనేజర్ ఎప్పుడైతే అయితదో ఇంట్లో పిచ్చ గొడవలంటే రచ్చ రచ్చ అయితది ఇంట్ల. ఎవ్వరు రేషన్ మేనేజర్‌కున్నా ఇన్ని గొడవలు గావు. ఈమె ఉంటేనే ఇన్ని గొడవలు ఎందుకొస్తున్నాయంటే ఈమెకసలు రేషన్ మేనేజర్ చెయ్యడమే రాదు తనుజకి. అసలు ఈమెను రేషన్ మేనేజర్‌గా ఎవరు పెడుతున్నారో కానీ అస్సలు వేస్ట్ అంటే వరస్ట్‌గా చేస్తది తనుజ. రోజు ఒకళ్ళు పస్తులైనా ఉంటారు గానీ తినకుండా ఎవరో ఒకరైతే ఉంటారు ఈ తనుజ రేషన్ మేనేజర్కు ఉన్నప్పుడు. అయితే బెండకాయ కూర చేస్తా అంటే అప్పుడు ఏమంటాడు కళ్యాణ్, వద్దు చపాతీలోకి బెండకాయ కర్రీ బాగుండదు, రేపు మార్నింగ్ రైస్లో బాగుంటుందని చెప్తాడు కళ్యాణ్. అంతే కదా, చపాతీలోకి ఎవరికైనా బెండకాయ కర్రీ తినాలనిపించదు, ఎవరిష్టం వాళ్ళు. కానీ అతనికి ఇష్టం లేక అలా చెప్పిండు. ఇంకా నువ్వెవరు చెప్పడానికి, నేను చేస్తానదే, నువ్వెవరు అని అంటే నేను హౌస్మేట్ని అంటాడు కళ్యాణ్. భలే అన్నాడు, నేను హౌస్మేట్ అని. నువ్వు హౌస్మేట్ అయితే ఇంతమంది ఉన్నారు, అందరికీ ఇష్టమై నువ్వు ఒక్కడివి చెప్తే నేను చెయ్యాలా అనేసి ఎంత వరెస్ట్గా మాట్లాడిందంటే కళ్యాణ్తో ఓవర్ చేయకు, ఎక్స్ట్రాల్ చేయకు అన్నట్టు మాట్లాడుతుంది. సరే, ఇదే టోను నిన్న మాధురి సంజన గారు అడిగినప్పుడు ఎందుకు రాలే ఈ టోను? ఈమె ఏంటంటే మనిషికి ఒక టోన్ మారుస్తుంది ఈ తనుజ. నిన్న మాధురి ఎంతగానం అనింది, ఆమె ఫుడ్ తినకుండా అలిగి మాధురి కలిసి అడిగినప్పుడు ఈ టోన్ ఎందుకు రాలేదు ఆమెకి? అక్కడ బర్నీ గారి దగ్గర ఎందుకు రాదు ఇలాంటి టోను? ఇంకా కళ్యాణ్ దగ్గర ఎందుకు వస్తుంది? అసలు ఈమె మనిషికి వరస్ట్గా బిహేవ్ చేస్తుంది తనుజ. కన్నింగ్ తనుజ చూస్తుంటే అలా కనిపిస్తుంది మీకు సాఫ్ట్గా, కానీ చాలా అంటే చాలా వరస్ట్ మాట్లాడుద్ది ఈమె. మొత్తం సేఫ్ ప్లే చేస్తుంది, ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడుతుంది. అంత కన్నింగ్, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి పడేస్తుంది తనుజ. అయితే కళ్యాణ్ మొత్తానికి స్టాండ్ తీసుకున్నాడు ఆయన గురించి. ఈరోజు కళ్యాణ్ గేమ్ సూపర్ అనిపించింది, కళ్యాణ్ స్టాండ్ తీసుకోవడం సూపర్ గుడ్ అనిపించింది కళ్యాణ్ని చూస్తే. ఇక అసలు కళ్యాణ్ అడగడంలో తప్పులేదు, యాజ్ ఏ హౌస్మేట్గా అడిగితే తప్పులేదు. అక్కడ క్యాప్టెన్కి చెప్పాలి కదా, గొంతు జించుకొని నరాలు జించుకొని మరీ అరుస్తుంది. ఈమెకు అంత అవసరమే ఉంది నరాలు జించుకొని అరిచే అంత? అక్కడ దివ్య కూడా అన్నింది బెండకాయ కర్రీ చపాతీలోకి బాగోదు, రైస్లోకి బాగుంటుందని. మరి దివ్యని ఎందుకు అనలేదు? నిన్న మాధురి అంతగలం మాట్లాడుతుంది గట్టిగా, మరి మాధురి దగ్గర ఎందుకు ఇంతగానం అరవదు? భరణి గారి దగ్గర ఎందుకు ఇంతగానం అరవదు? ఈమెకు నచ్చనోళ్ళ దగ్గర మాత్రం నరాలు చిరిగేటట్టు అరుస్తుంది. తనుజ ఏంటంటే ఫేస్ టు ఫేస్ వాయిస్ మారుస్తుంది, మీరు అబ్జర్వ్ చెయ్యండి కావాలంటే. ఎంత కన్నింగ్ అంటే వరస్ట్ తనుజ.